నియమాలు పెట్టుకుని కాత్యాయని వ్రతం చేయడం ద్వారా వచ్చే ఫలితం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో 3వ పాశురంలో ఆండాళ్ మనకు తెలియజేస్తున్నారు. గోపికలారా, ఉత్తముడైన పరమాత్మ నామాన్ని కీర్తించి మనం వ్రతం పేరుతో స్నానం చేస్తే ఈ లోకంలో ఈతి బాధలు తొలగిపోయేటట్లు, అంటే సమస్యలన్నీ తొలగిపోయేటట్లు, దేశంలో అంతటా నెలకి 3 వానలు కురిసేటట్లు, అలా వర్షాలు కురవటం వల్ల గుబురుగా ఎదిగిన ఎర్రని వరిదుబ్బుల పక్కన నీటిలో చేపలు తుళ్ళి తుళ్ళి పడుతుండగా, కలువరేకుల పక్కన అందమైన తుమ్మెదలు హాయిగా నిద్రించేటట్లు, ఏమాత్రం జంకకుండా పశువుల కొట్టంలో ప్రవేశించి పాలు పిండుతుంటే లెక్కకు మించిన కుండలు పాలతో నింపేంత ఔదార్యం కలిగిన పాడి పశువులు, అలాగే అమితమైన సంపద స్థిరంగా నిలుస్తుంది. ఇలాంటి ఫలితాలని మనం చేయబోయే అద్వితీయమైన కాత్యాయని వ్రతం ఇస్తుంది అని మాట్లాడుకుంటున్నారట. అంటే కాత్యాయని వ్రతాన్ని నియమంతో చేయడం ద్వారా ఈ లోకంలో వర్షాలు పడాలి, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, నీటిలో చేపలు, అలాగే వరి సంపద, అలాగే పశువులు, ఈ లోకంలో ఉన్న ప్రజలు అంతా ఆనందంగా ఉంటారు అనే విశ్వాసంతో కాత్యాయని వ్రతం యొక్క గొప్పతనం గురించి గోపికలు మాట్లాడుకుంటున్నారు. కేవలం కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలి అనే స్వార్థం మాత్రమే కాదు వాళ్ళది, ఈ లోకమంతా బాగోవాలి అనే ఆ గోపికల యొక్క విశాలమైన దృక్పథం, అలాగే వ్రతం పట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని ఈ పాశురంలో మనం గమనించవచ్చు. తరువాతి వీడియోలో మరొక 3 పాశురాల గురించి, వాటిలో ఉన్న అర్థం తత్వం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు జై